దేవుని చిత్తానికి అనుగుణంగా మీ ప్రణాళిక, దేవుని చిత్తం వాక్యము ద్వారా దాన్ని వెతకటం, వాగ్దానం ద్వారా. అలాగే ప్రే ఓవర్ యువర్ ప్లాన్స్. మీ ప్రణాళికల కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని మీకు ఏం కావాలో, లేదా గ్రామస్తులు, లేదా చుట్టూ ఉన్నటువంటి వాడు, మీకు కనబడుతున్న వాడు ఇబ్బంది పడుతున్నారు, చాలా నలిగిపోతున్నారు, అవసరతలో ఉంటారు. మా ఎందుకంత నలిగిపోతావు, అంత ఇబ్బంది పడతావు, ఒకసారి నాతో పాటు మందిరంలో తీసుకొచ్చి వాళ్ళతో మీరు కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేస్తే దేవుని అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. అలా ఎంతోమంది రోల్ యువర్ ప్లాన్స్ టు గాడ్. మీ ప్రణాళికలు మీరు ఏం చేయాలంటే రాసుకోండి. ఈరోజు అయితే దేవుడు మనతో మాట్లాడాడు, నూతన మందిరం ఇస్తాను, అయిపోయింది, దేవుడు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. కృష్ణాపురం ఉందవుతుందో లేదా మాకు విజయవాడ ఉందవుతుందో చూడదు. ప్రార్థన చేయడమే కదా, నువ్వు మాట్లాడేలా గౌడపాలెంలో ప్రభువా నూతన మందిరాన్ని ఇస్తానన్నావు, ఇవ్వు. నేను అలా తీసుకునేవాడిని మోదీ చౌదరి గారితో, నా దాసుగా మోసెస్ నేను దీపిస్తాను, ఆశీర్వదిస్తాను అంటుంటే ఆయనతో మాట్లాడుతున్నారు, మనతో అనుకునేవాడు కాదు. ఆయనతో మాట్లాడే ప్రతిదీ నేను తీసుకునేవాడు. అందుకని దేవుడు చూడండి, ఆయన 16 సంవత్సరాలే విజయవాడ సంఘానికి పాస్టర్గా ఉంటే నేను 27 సంవత్సరాల నుంచి పాస్టర్గా ఉన్నాను ఆ సంఘానికి. అంటే 16 + 27 43 సంవత్సరాలు, 44 రేపు ఆగస్టు 8కి. ఆయనతో పెద్ద ఆయనతోనూ ఆ 16 సంవత్సరాలు చేశాను, నేను 27 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు మా అబ్బాయి సేవలోకి వచ్చాడు సంవత్సరం నుంచి. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడో, ఆయన ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తాడో, నేను ఎంతకాలం బ్రతుకుంటానో, మళ్ళీ ఇటు కొడుకుతో పాటు కూడా సేవలో చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అంతే, దేవుడు కొన్నిసార్లు మనల్ని బ్రతికించి మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం. అలాగే యాక్ట్ ఆన్ యువర్ ప్రేయర్ అండ్ ప్లాన్. మీ ప్రణాళిక, మీ ప్రార్థన, అలాగే ప్రణాళికపై చర్య తీసుకోండి. అండ్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఇంకోటి ఏంటంటే మార్పు, అలాగే స్పష్టత, అలాగే సమర్పించుకున్న తర్వాత మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కార్యం దేవుడు చేసే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. అది ఇచ్చే వరకు అడుగుతూనే ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడు. ఎప్పటి వరకు అడగాలి? ఇచ్చే వరకు అడగవలసిందే. తట్టుడి మీకు తీయబడు. ఎప్పటి వరకు తట్టాలి? తీసే వరకు. ఇప్పుడు మీరు వెళ్ళి తట్టండి, పట్టుకుని తిడతారు బయటకు వచ్చి, డిస్టర్బ్ చేస్తున్నాం అంటే. మనం ఎవరు ఇల్లని చెప్పకుండా వెళ్ళి కొడితే ఏం చేస్తాం? తింటాం మనం. కానీ దేవుడు అలా కాదు. ఆయన ద్వారా ఏం చేస్తాడు? తెలుస్తాడు. వెతకండి మీకు దొరుకుతుంది.